హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా సరూర్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లోకసాని కొండలరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్యన కేక్ కట్ చేసి జీహెచ్ఎంసీ కార్మికులకు బహుమతులు అందజేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లోకసాని కొండలరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో మళ్లీ కేసీఆర్ పాలన కావాలని ప్రజల కోరిక అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సవితం. ఈరోజు తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా సరూర్ నగర్ డివిజన్ మరియు డాక్టర్స్ కాలనీ డివిజన్, ఉమ్మడి సరూర్ నగర్ డివిజన్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల అందరికీ శానిటేషన్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే కేసీఆర్ గారి బర్త్డేను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మేము బర్త్డేను నిర్వహించుకోవడం జరుగుతుంది. కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంపార్టెంట్ అయ్యో ఫోటో పోయినాక వాళ్ళు వెనక నుంచి వస్తారులే కొంచెం అటు జరగండి, మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లి మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కమిషనర్ పవన్ కుమార్ ఎన్నికైన 24 మంది కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించినారు. బీఆర్ఎస్ 14 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నుండి 9 మంది కౌన్సిలర్లు, బీజేపీ నుండి 1 కౌన్సిలర్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపల్ చైర్మన్ గా జామ్ రవి, వైస్ చైర్మన్ శశిరేఖ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఇద్దరు ఈరోజు చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్గా నియమించబడ్డారు. ఉత్తర్వుల ప్రకారం ఈరోజు స్పెషల్ ఆఫీసర్ గారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు ఈరోజు ఇండైరెక్ట్ ఎలక్షన్ నిర్వహించబడినది మన చింతలపల్లి మున్సిపాలిటీ ఆఫీస్లో. అందులో వచ్చేసి ప్రపోజల్ బీఆర్ఎస్ క్యాండిడేట్ నుంచి సిహెచ్ విష్ణువర్ధన్ రెడ్డి జామ్ రవి గారికి చైర్పర్సన్గా ప్రపోజ్ చేయబడినారు. వార్డ్ నెంబర్ 13. ప్లస్ అలాగే బలపర్చుట రాయకల నీరజ్ గౌడ్ గారు వార్డ్ నెంబర్ 16 వార్డ్ నెంబర్ 6. ప్లస్ అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నుంచి కూడా జిల్కర లత గారు చైర్పర్సన్గా నిలబడ్డారు. వాళ్ళకి ప్రపోజల్ వచ్చి గోవర్ధన్ రెడ్డి గారు 10వ వార్డు. ప్లస్ అదే పులి ప్రభాకర్ గారు 23వ వార్డు బలపరిచారు. వీళ్ళు వైస్ చైర్మన్ బీఆర్ఎస్లో శశిరేఖ గారు వైస్ చైర్మన్గా నిల్చున్నారండి 16వ వార్డు నుంచి. ప్రపోజల్ వచ్చేసి ముదావత్ నవీన్ వార్డ్ నెంబర్ 7. ప్లస్ బలపరచుట వచ్చేసి మౌనిక వార్డ్ నెంబర్ 12. అలాగే వైస్ చైర్పర్సన్కి కాంగ్రెస్ నుంచి ఎర్రి స్వప్న గారు పోటీ చేశారండి వార్డ్ నెంబర్ 15 నుంచి. ప్రపోజల్ వచ్చేసి బొమ్మలపల్లి మల్లేష్ 16వ వార్డు నుంచి ప్రపోజల్ చేశారు. బలపరచుట వచ్చేసి దోసకాయల లత వార్డ్ నెంబర్ 8. ఇందులో మనకు బీఆర్ఎస్కి టోటల్ ఇంక్లూడింగ్ బీజేపీని కలుపుకొని 15 ఓట్స్ వచ్చాయండి చైర్పర్సన్కి. చైర్పర్సన్ జాము రవి గారు ఎన్నికయ్యారు.
అలాగే వైస్ చైర్పర్సన్ వచ్చేసి శశిరేఖ మేడం గారు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, దళిత బంధు, రైతు బంధు, సృష్టికర్త కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదినం సందర్భంగా కోకుంట్ల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కేబీఆర్ గౌడ్ ఆధ్వర్యంలో బస్టాప్ దగ్గర కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మండల పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ చంద్రశేఖరరావు ఈ రాష్ట్రానికి ఎంతో సేవలందించారని, రాబోయే కాలంలో మళ్లీ సీఎంగా ప్రజల ముందుకు రాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. అల్వాల్ సర్కిల్ పరిధిలోని మీ సేవా సెంటర్ తెలుగు తల్లి విగ్రహం వద్ద కేసీఆర్ జన్మదిన వేడుకలు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మారి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ పిత అని కొనియాడారు. రాష్ట్రం కోసం పోరాడి మధ్యలో వదిలేసిన నాయకులు ఎంతో మంది ఉన్నా రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించి పెట్టిన గొప్ప నాయకుడు అన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కేసీఆర్ గారు ఇలాంటి పుట్టినరోజు ఇంకెన్నో జరుపుకుని వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్. మన కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఎమ్మెల్యే గారు రాజశేఖర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ గా మొలుగు ప్రశాంత్ కుమార్, వైస్ చైర్మన్ గా ముంతాజ్ అలీ మొహమ్మద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను జమ్మికుంట పురపాలక సంఘం చైర్పర్సన్ గా ఎన్నుకొనబడినందున నేను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నా దృష్టికి వచ్చిన విషయాలను ఏ వ్యక్తికి గాని లేదా వ్యక్తులకు గాని తెలియపరచనని లేదా తెలియకుండా నాకు తెలిసినవి ప్రెసిడింగ్ అధికారిగా చైర్పర్సన్ గా అవసరమైన పద్ధతిలో సమర్థవంతంగా నా యొక్క విధులను నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో కె చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జుబేర్, అంజిరెడ్డి, రమేష్, అఖిల్, కృష్ణ, గణేష్, సాయిలు తదితరులు పాల్గొని కేసీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్. గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశానుసారం పోలీస్ కళా బృందంచే అవగాహన కార్యక్రమం సైబర్ నేరాలు టోల్ ఫ్రీ నంబర్ 1930 అత్యవసర సమయంలో డయల్ 100 కాల్ చేయాలని, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఏపీకే యాప్స్ పట్ల సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని, హెల్మెట్ ధరించి బండి నడపాలని, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని పోలీస్ కళా బృందం ఇన్ఛార్జ్ రామాంజ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ పిసి సాయిలు మాటలు పాటలు ద్వారా కార్యక్రమం చేయడమైనది. ఈ కార్యక్రమంలో డైలీ లేబర్ పాల్గొన్నారు. గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం రాజచంద్ర ఐపీఎస్ గారి ఆదేశానుసారము మన కామారెడ్డి జిల్లా లేబర్ అడ్డ వద్దకు రావడం జరిగింది. దయచేసి అన్నయ్యలు, తమ్ములు, సోదరులందరూ కూడా మీకు వచ్చే మెసేజీలు, సెల్ ఫోన్కి వచ్చే రకరకాల యాప్స్ ద్వారా ఇవి అవి డబ్బులు సంపాదించవచ్చు అని వస్తుంది. అలా మీరు మోసపోకండి. దాని మీద కూడా మేము చాలా పాఠాలు రాసినాము. ఆశపడకు మోసపోకురా, సైబరు నేరగాళ్ళ వలల పడకురా. ఆశపడి క్లిక్ చేస్తే ఆశలావిరైతాయి, బ్యాంకులున్న డబ్బు పోయి బాధపడి చస్తావు. ఆశపడకు మోసపోకురా, సైబరు నేరగాళ్ళ వలల పడకురా. లోను ఆపులున్నాయంటారు, ఏ షరతుడు లేవు అంటారు. ఒక్కసారి నమ్మిస్తారురా, నీ బ్రతుకుతోనే ఆడుకుంటారు. నన్ను నువ్వు క్లిక్ చేస్తే ఆశలావిరైతాయి, బ్యాంకులున్న డబ్బు పోయి బాధపడి చస్తావు. ఆశపడకు మోసపోకురా, సైబరు నేరగాళ్ళ వలన పడకురా. ఒకవేళ అలా మీరు మిస్టేక్ అయ్యి డబ్బులు పోతే బ్యాంకులు ఉన్న 1000 కానీ 1,00,000 కానీ 2 లక్షలు కానీ 10 లక్షలు కానీ పోతే ఏం చేయాలంటే ఇగో ఈ నంబర్ గుర్తుంచుకోండి. 1930కు మీరు 1 గంట లోపల ఇమ్మీడియట్లీ కాల్ చేస్తే మీ 10,000 అయినా 1,00,000 అయినా 10 లక్షలు అయినా మీ డబ్బులు అక్కడ ఆగుతాయి. అంటే సైబర్ నేరగాళ్లకు చేరవు. అర్థమైందా అన్న? వాళ్ళకు రీచ్ కావు, నీ డబ్బులు అక్కడ ఆగుతాయి. నా బ్యాంకు నుండి డబ్బులు కట్ అయ్యాయని మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు చేసి, సరిగో నేను పలానా ఏటీఎం నుండి, పలానా చౌరస్తా ఏటీఎం నుండి, పలానా రైల్వే స్టేషన్ ఏటీఎం నుండి నేను డబ్బులు తీసుకున్నా, ఇగో నాకు ఓటీపీలు వచ్చి మిస్టేక్లో నా పైసలు పోయినాయి సార్, నా బిడ్డ పెళ్లి కానీ కొడుకు పెళ్లి కానీ దాచుకున్నా, వాళ్ళ పరీక్ష ఫీజుల కానీ దాచుకున్నా, నేను దాచుకున్న డబ్బులన్నీ పోతే వెంటనే ఏం చేయాలి? 1930కు ఫోన్ చేయాలి. ఒకసారి చెప్పండి, 1930. ఒకసారి చెప్పండి అన్నయ్యలు. రైట్. దానికి మీ కొడుకులకు బిడ్డలకు సెల్ ఫోన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆడుకునేటప్పుడు చెప్పండి. మిస్టేక్ అయి ఆడుకుంటారు వాళ్ళు. ఆ ఆడుకునే టైంలో ఏమవుతుంది కదంటే పిల్లలకు తెలియకుండా వాళ్ళు ఒత్తుతారు. ఆ ఒత్తినప్పుడు మీరు చెప్పండి, బిడ్డ ఎప్పుడన్నా నువ్వు ఇది అది వస్తే ఒత్తకు, నువ్వు సెల్ ఫోన్తో ఆడుకుంటే కానీ నేను కష్టపడ్డ డబ్బులన్నీ పోతాయి బిడ్డ అని చెప్పండి. అందుకే ఏం చెప్తున్నాం? మా మాటను నమ్ము సోదరా, మా మాటను నమ్ము సోదరా, ఏ లింకులు అసలు ఒత్తబోకురా. నమ్మి నువ్వు మోసపోతే 1930కు వెంటనే నువ్వు కాలు చెయ్యి. ఆశపడకు మోసపోకురా, సైబరు నేరగాళ్ళ వలల పడకురా. ఓకే, థ్యాంక్ యూ. జగంపేట నియోజకవర్గంలో అభివృద్ధి వెనుకంజలో ఉందని, సుమారు 200 కోట్ల రూపాయల మేర మట్టి, ఇసుక అక్రమ రవాణా ద్వారా అవినీతి జరిగిందని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 బడ్జెట్లు గడిచినా ఏలేరు ఆధునీకరణ, బ్రిడ్జిల నిర్మాణం, డిగ్రీ కళాశాలల ఏర్పాటు వంటి ఎన్నికల హామీలను నెరవేర్చడంలో స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి వెనుకంజలో ఉందని, సుమారు 200 కోట్ల రూపాయల మేర మట్టి, ఇసుక అక్రమ రవాణా ద్వారా అవినీతి జరిగిందని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి
పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 బడ్జెట్లు గడిచినా ఏలేరు ఆధునీకరణ, బ్రిడ్జిల నిర్మాణం, డిగ్రీ కళాశాలల ఏర్పాటు వంటి ఎన్నికల హామీలను నెరవేర్చడంలో స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని 2024 ఎమ్మెల్యే ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత ప్రజలందరికీ గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా చాలా స్పష్టంగా చూపిస్తాం. కూటమి ప్రభుత్వం మరి అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా చేస్తామని చెప్పేసి హామీల మీద హామీలు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా 2024 బడ్జెట్ అయింది, 2025 బడ్జెట్ అయింది. ఇప్పుడు 3వ బడ్జెట్ మన 14వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ 3,32,000 కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేసి మరి బడ్జెట్ లో ఏ రకమైన ఎన్నికల హామీలు ఇవ్వని పరిస్థితి. మరి మహిళలకి 1,500 రూపాయలు ఇవ్వడం కానీ, మరి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వడం కానీ, మరి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకి 50 సంవత్సరాలకే పెన్షన్ కానీ, ఇలా ఏ ఒక్కటి కూడా పూర్తి కాని పరిస్థితి. ఏదో 1-2 అరకొరగా పూర్తి చేసి, మరి అది కూడా తక్కువగా పూర్తి చేసి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జగ్గంపేట ఎన్నికల సభలో జగ్గంపేట నియోజకవర్గం చాలా వెనకబడిపోయింది, జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించండి అని ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ తాళ్ళూరు ఎత్తిపోతల పథకం కానీ, అదే రకంగా మలవరం ఎత్తిపోతల పథకం కానీ, ఏలేరు ఆధునీకరణకి నిధులు ఇవ్వడం కానీ, గోకవరం, గండేపల్లి, కిర్లంపూడి డిగ్రీ కళాశాల నిర్మాణం కానీ, శృంగరాయనపాలెం, కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మాణం కానీ అన్ని పనులు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఒక్కటి కూడా చేయని పరిస్థితి. ఒకసారి చూడొచ్చు మీరు. మనం గతంలో శాంక్షన్ అయిన కిర్లంపూడి డిగ్రీ కాలేజీని ప్రారంభించలేదు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కేసీఆర్ జన్మదిన వేడుకలు సందర్భంగా కేక్ కట్ చేసి ఫ్రూట్స్, పండ్లు పంపిణీ చేసినారు. టపాకాయలు పేల్చి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మొండి అశోక్, రేకుల రాములు, నాగధార రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఇమ్రాన్, ముసీన్, ఆన్సర్, రఫీక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మందపల్లి గ్రామంలో కొలువై ఉన్నటువంటి మాందేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ ఉమా మందేశ్వర స్వామి, ఉమా బ్రహ్మేశ్వర స్వామి, ఉమా నాగేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో 6వ రోజు త్రిశూల స్నానం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. మాందపల్లి, ఏనుగుమహల్ గ్రామాలలో శ్రీ స్వామివారి త్రిశూలంను అంగరంగ వైభవంగా ఊరేగించి త్రిశూల స్నానం చేయించారు. భక్తులందరూ త్రిశూల స్నానంలో పాల్గొని శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందారు. దీంట్లో వీడియో అయింది.
మైన్సా మున్సిపల్ పీఠం ఉత్కంఠకు క్లైమాక్స్ ముగిసింది. ఎంఐఎం కంచుకోటగా పేరున్నటువంటి పట్టణ మున్సిపల్ పీఠంపై 8వ వ్యక్తిగా ఇండిపెండెంట్ అభ్యర్థి తూమల్ల దత్తాత్రి చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించారు. మొదటగా హాజరైనటువంటి అందరు కౌన్సిలర్స్ ప్రమాణ స్వీకారం గావించాక అనంతరం ఎన్నిక ప్రక్రియ ద్వారా చైర్మన్, వైస్ చైర్మన్ ను ఎన్నుకున్నారు. నేను మైన్సా మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఎన్నికైన నేను నా ఇష్ట దైవంపై ప్రమాణం చేసి దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధులు నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైన విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా వెల్లడించనని ప్రమాణం చేస్తున్నాను. జై భారత్.